ప్రతి పూజలో తప్పనిసరిగా ఉండే ఒక విశేషమైన ఫలం టెంకాయ. దీనికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? ముందు ఒక అద్భుతమైన కథ వినండి. ఈ కథను, టెంకాయ అనే పేరు వెనుక ఉన్న చరిత్రను తిరుమల రామచంద్ర గారు తన నుడి నానుడి అనే గ్రంథంలో తెలియజేశారు. సృష్టికి ప్రతిసృష్టి చేసిన విశ్వామిత్రుడు ఒకసారి మానవుని సృష్టించబోతే బ్రహ్మదేవుడు వచ్చి అడ్డుకున్నాడట. అప్పటికే విశ్వామిత్రుల వారు తలను తయారు చేశారు. బ్రహ్మ మాట మన్నించి ప్రయత్నాన్ని విరమించిన విశ్వామిత్రుడు ఇలా కోరుకున్నాడట: నేను సృష్టించిన ఈ రూపానికి శాశ్వత గౌరవం ఉండాలి, పూజల్లో పునస్కారాల్లో అగ్రస్థానంలో ఉండాలి అని. అప్పటి నుంచి ఇంట్లో పూజ చేసినా, గుడికి వెళ్ళినా పవిత్ర కార్యం అంటే టెంకాయ తప్పనిసరి. మన శాస్త్రాల్లో పూజ కోసం చెప్పిన పత్రం, పుష్పం, ఫలం, తోయం, ఇందులో చివరి రెండు, ఫలం మరియు తోయం, టెంకాయకు సంబంధించినవే. అంత పవిత్రమైన ఈ టెంకాయ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. మనం దక్షిణ దిక్కును తెన్ అంటారని నిన్నటి రీల్లో తెలుసుకున్నాం కదా. టెంకాయ మనకు దక్షిణ ప్రాంతం నుండే వచ్చింది. ఇప్పటికీ తమిళనాడు, కేరళ ప్రాంతాల్లో టెంకాయలు విస్తృతంగా పండుతాయి. అందుకే దక్షిణం నుండి వచ్చిన ఈ కాయను తెన్కాయ అన్నారు. కాలక్రమంలో అదే టెంకాయ అయింది. ఇంత పవిత్రమైన టెంకాయ పేరుకు జన్మస్థలమైన మన దక్షిణ భారత సంస్కృతి ఎంత లోతుగా ఉందో కదా. ఇంతకు మన భాషకు తెలుగు అనే పేరు ఎందుకు వచ్చిందో మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి.